హాయ్ ఆల్. 'చైతన్యరావు', 'హెబ్బా పటేల్', 'కిరీటి' లాంటి నోటబుల్ యాక్టర్స్ నటించిన 'రేపు ఉదయం 10 గంటలకు' మూవీ రివ్యూ చూద్దామా? ఈ తెలుగు సినిమా ఎలా ఉంది అని నన్నడిగితే సినిమా బావుంది. ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమా కథలో 4 స్టోరీలు ప్యారలల్‌గా నడుస్తూ ఉంటాయి. అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయిన తన అన్నను అంబులెన్స్‌లో కాకినాడకు తీసుకురామని తన పర్సనల్ అసిస్టెంట్‌తో చెప్తాడు తమ్ముడు. ఒక ప్రైవేట్ అంబులెన్స్‌ని మాట్లాడుకొని మరుసటి రోజు 10:00కల్లా కాకినాడకు వెళ్ళాలని ఆ డ్రైవర్‌తో పిఏ చెప్తాడు. ఇంకొక కథలో ఇంటి నుండి పారిపోయిన ఒక ప్రేమ జంట రేపు పొద్దున్న 10:00కల్లా కాకినాడకు వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే రోజు ఒక ప్రాస్టిట్యూట్‌ను కలవడానికి వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఆ అమ్మాయి పొద్దున కల్లా కాకినాడలో దింపమని సహాయం కోరుతుంది. ఇంకొక కథలో తమ జీవితంలో త్వరగా డబ్బులు సంపాదించాలి అనుకున్న బావబావమర్దులు కూడా రేపు ఉదయానికి కాకినాడ వెళ్ళాలనుకుంటారు. వీళ్ళందరూ రేపు ఉదయం 10:00కల్లా కాకినాడ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఈ సినిమా కథ. పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. 10 గంటలకు అనే డెడ్ లైన్ ని బేస్ చేసుకున్న ఈ కథ మనకు ఆతృతను పెంచుతుంది. థ్రిల్లింగ్ నెరేషన్, సీక్రెట్స్, ఒకరితో ఒకరికి కనెక్షన్స్ స్లోగా రివీల్ చేశారు. హాస్యం అనగానే గుర్తొచ్చే అభినవ్ గోమతం గారు ఈ సినిమాలో కూడా ఒక మంచి రోల్లో కనిపించారు. సినిమా మొత్తం నైట్ టైం అట్మాస్ఫియర్ లో ఉండడం వల్ల ఒక మంచి సస్పెన్స్ మూడ్ కూడా క్రియేట్ అయింది. డీసెంట్ ట్విస్ట్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో హ్యుమానిటీ గురించి, జీవితం గురించి కొన్ని మంచి మెసేజెస్ కూడా ఇచ్చారు. నెగటివ్ పాయింట్స్ కొస్తే ఇది కొంచెం స్లో పేస్డ్ మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడంలోనే అయిపోతుంది. మిక్స్డ్ పర్ఫార్మెన్సెస్ కనిపిస్తాయి అండ్ క్యారెక్టర్స్ అందరూ ఇంపాక్ట్ఫుల్ గా కూడా అనిపించలేదు. సో మీకు టైం బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చితే ఈ 10 గంటల డెడ్ లైన్ ఏంటో తెలుసుకోవడానికి ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ చూసాక మీకెలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.